ఒక్కసారి సబ్లైమ్ టెక్కీ తెలుగు పాడ్కాస్ట్ ఛానల్కి స్వాగతం. బ్రౌజర్ సెక్యూరిటీ అనాలిసిస్. మన బ్రౌజర్స్లో ఇన్స్టాల్ చేసిన ఫ్లాషీ ఎక్స్టెన్షన్ సేఫ్ స్పై చేయట్లేదా, పర్మిషన్స్ ఏంటి, ఆల్ సెట్ చేద్దాం. ఇదేం ఫుల్ ఆన్ టెక్ అండ్ ప్లస్ ఫన్ స్టైల్లో. ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి మీకు తెలిసిందే, ఇందాక కూడా చెప్పాను. లైక్ గ్రామర్లీ, డార్క్ రీడర్, యూబ్లాక్ ఆరిజిన్, యాడ్ బ్లాక్ ప్లస్, పింట్రెస్ట్, ఓకే, అండ్ చాలానే ఉన్నాయి. ఇలా కొంతమంది డార్క్ రీడర్ కావాలనుకుంటారు, ఎందుకంటే పేజ్ డార్క్గా ఉంటుందని. కానీ చిన్న ఎక్స్టెన్షన్స్ లాగా కనిపించిన పర్మిషన్స్తో చేసే డ్యామేజ్ ఎక్కువ. సో సెక్యూరిటీ లెన్స్లో చూడాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇప్పుడు మీరు ఎక్స్టెన్షన్స్ని సెక్యూరిటీ అనాలిసిస్ ఎలా చేయాలి అంటే, ఫస్ట్ ఎక్స్టెన్షన్ యొక్క మొదటి ఫైల్ వచ్చేసరికి manifest.json అని ఒకటి ఉంటుంది. ఆ ప్రతి ఎక్స్టెన్షన్కి ఆ ఫైల్ చాలా ఇంపార్టెంట్. అదేంటంటే ఒక బ్రెయిన్ లాంటిది ఎక్స్టెన్షన్కి. మీరు అందులో మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పర్మిషన్స్. చాలా సెన్సిటివ్ ఇన్ఫో రిక్వెస్ట్ చేస్తుంది. అందులో యాక్చువల్లీ 4 రకాలు ఉంటాయి: పర్మిషన్స్, హోస్ట్ పర్మిషన్స్, కంటెంట్ స్క్రిప్ట్స్, బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనం పర్మిషన్స్కి వద్దాం. ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. పర్మిషన్స్కి వస్తే చాలా సెన్సిటివ్ రిక్వెస్ట్ చేస్తుంది. హోస్ట్ పర్మిషన్స్ ఏ వెబ్సైట్స్ మీద యాక్సెస్ కావాలి అనుకుంటుంది. కంటెంట్ స్క్రిప్ట్ పేజ్లో డైరెక్ట్గా కోడ్ ఇంజెక్ట్ చేయడం. బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది మనకి తెలియకుండా. ఓకే, ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్స్లో మేనిఫెస్ట్ ఫైల్లో ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మేనిఫెస్ట్ వర్షన్ ఎందుకు అబ్జర్వ్ చేయాలంటే, మొదట్లో బ్రౌజర్స్ ఇంత మోడర్న్ బ్రౌజర్స్ ఉండేవి కావు. మీకు గుర్తుందో లేదో, బట్ ఫస్ట్ మనం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వాడేవాళ్ళం. ఆ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వాడే టైంలో అసలు మేనిఫెస్ట్ అనేదే లేదు. క్రోమ్ ఎప్పుడైతే వచ్చిందో మేనిఫెస్ట్ తీసుకొచ్చింది. మేనిఫెస్ట్ వర్షన్ 1 అనేది ఒకటి తీసుకుని వచ్చింది. కాకపోతే దానికి పెద్ద సెక్యూరిటీ ఏం లేదు. అండ్ మేనిఫెస్ట్ వర్షన్ 2 వచ్చింది. దాంట్లో ఏంటంటే కంటెంట్ సెక్యూరిటీ పాలసీ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఆ కంటెంట్ సెక్యూరిటీ పాలసీ అనేది డిఫైన్ చేయలేదన్నమాట. జస్ట్ పర్మిషన్స్ వరకు. ఓకే, ఈ నా ఎక్స్టెన్షన్ ఈ టాస్క్కి ఈ పర్మిషన్స్ నాకు ఇంపార్టెంట్ కాబట్టి అని డిఫైన్ చేసేవాళ్ళు డెవలపర్స్. కానీ మేనిఫెస్ట్ వర్షన్ 3 ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఏదైనా బ్రౌజర్ ఎక్స్టెన్షన్ మీరు ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు. మేనిఫెస్ట్ వర్షన్ 2 ఇన్స్టాల్ చేసుకున్నారు అంటే వల్నరబిలిటీస్ కంపల్సరీ ఉంటాయి. ఓకే, అది అవుట్డేటెడ్. అండ్ క్రోమ్ ఆల్సో గూగుల్ రీసెంట్గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఏవైతే మేనిఫెస్ట్ వర్షన్ 2 నడుస్తున్నాయో వాటిని బ్లాక్ చేసేస్తున్నాం అని. బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్స్కి వద్దాం. బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్స్ని సర్వీస్ వర్కర్లోకి షిఫ్ట్ చేశారు. దట్స్ ఏ సెక్యూరిటీ బూస్ట్ అనమాట. ఇది కూడా మేనిఫెస్ట్ వర్షన్ 3లో ఒక అప్డేట్. ఇందాక మనం బ్యాక్గ్రౌండ్ అని చెప్పుకున్నాం కదా, ఆ బ్యాక్గ్రౌండ్లో నడిచే స్క్రిప్ట్స్ని సర్వీస్ వర్కర్స్ ద్వారా దాన్ని
రన్ చేస్తారనమాట, డైరెక్ట్గా రన్ చేయకుండా. ఇంకా పర్మిషన్స్ అండ్ కేటగిరీస్లోకి వస్తే, పర్మిషన్స్ అనేవి లో నుండి డేంజరస్ దాకా ఉంటాయి. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎక్స్టెన్షన్ ఫంక్షనాలిటీ అన్నమాట. కొన్నిసార్లు ఏంటంటే మీకు చెప్తున్నాను, కొన్నిసార్లు మీరు హై పర్మిషన్స్ చూడొచ్చు, బట్ కానీ ఆ యొక్క ఎక్స్టెన్షన్కి ఆ ఫంక్షనాలిటీ అవసరం. అది కనుక తీసేసామనుకోండి, ఆ ఫంక్షనాలిటీ లేకపోయేసరికి ఆ ఎక్స్టెన్షన్ సరిగ్గా పనిచేయదు. ఇట్లా రిస్కీ పర్మిషన్స్ ఉంచి మనం ఎట్లా సెక్యూర్గా ఉండాలి అనేదే ఈ కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు లో రిస్క్ పర్మిషన్స్లోకి తీసుకుంటే కనుక స్టోరేజ్ అనేది ఒక యాట్రిబ్యూట్. ఓకే, manifest.json ఫైల్లో మీరు పర్మిషన్స్ అని డైరెక్ట్గా చూడగలరు. ఎక్స్టెన్షన్స్ లోకల్గా స్టోర్ చేస్తుందా లేదా అనేది దీని ముఖ్య ఉద్దేశం. అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక వెబ్సైట్కి లాగిన్ అయితే జనరల్గా లోకల్ స్టోరేజ్లో ఏవి స్టోర్ చేయకూడదు. సెషన్ బ్రౌజర్ స్టోరేజ్ ఉంటుంది, ఆ బ్రౌజర్ స్టోరేజ్లో స్టోర్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు లాగౌట్ అయిపోతారో ఆ బ్రౌజర్ స్టోరేజ్ కూడా డిలీట్ అయిపోతుంది అన్నమాట. అంటే మీ కుకీస్ కానీ మీ సెషన్స్ రిలేటెడ్ కానీ అక్కడ ఏం ఉండవు. మీకు కొంచెం నాలెడ్జ్ అంటే బ్రౌజర్స్ అండ్ నాలెడ్జ్ ఉంటే ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కొట్టి చూసుకోండి, అందులో కనిపిస్తుంది. అండ్ సెకండ్ ఇంకొక లో రిస్క్ పర్మిషన్ వచ్చి ట్యాబ్స్. ఈ ట్యాబ్స్ ఏంటంటే జనరల్గా మీరు సపోజ్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేశారనుకోండి, పైన లోగో నెట్ఫ్లిక్స్ అని కనిపించింది. ChatGPT ఓపెన్ చేశారనుకోండి, ChatGPT లోగో కనిపిస్తుంది. ఇది ఓకే, అంటే జస్ట్ లైక్ ట్యాబ్స్ యొక్క ఇన్ఫో రీడ్ చేయడం, అంటే ట్యాబ్స్ని లైక్ గమనించడం అన్నమాట. ఇప్పుడు గూగుల్ వెబ్సైట్ ఓపెన్ చేశారనుకోండి, జీ అని ఎక్స్టెన్షన్ అంటే ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కమ్స్ టు మీడియం రిస్క్ పర్మిషన్స్. కుకీస్ అనేవి ఉంటాయి, మీకు అందరికీ తెలుసు. కుకీ ఈజ్ ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. యాక్చువల్లీ HTTP అనేది స్టేట్లెస్ ప్రోటోకాల్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక వెబ్ అప్లికేషన్ మీరు తీసుకున్నారు అనుకోండి, మీరు అంటే వెబ్ అప్లికేషన్ ఎప్పుడు తీసుకున్నా కూడా అందులో 2 types ఆఫ్ బ్రౌజర్స్ ఉంటారు, అథెంటికేటెడ్ బ్రౌజర్స్, నాన్ అథెంటికేటెడ్ బ్రౌజర్స్. వీళ్ళిద్దరిని డిఫరెన్షియేట్ చేయడానికి మనకి ఒక యాట్రిబ్యూట్ కావాలి. ఆ యాట్రిబ్యూటే కుకీ. దానిలో ఏంటంటే సెషన్ ఇన్ఫో ఉంటుంది, లాగిన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు సబ్లైమ్ టెక్కీ అనే ఆమె ఆ వెబ్సైట్లో లాగిన్ అయిందా లేదా అని తెలియడానికి మెయిన్గా ట్రాక్ చేసేది కుకీస్ వల్లే. అండ్ నెక్స్ట్ మీడియం రిస్క్ వచ్చి నోటిఫికేషన్. ఇది యాక్చువల్లీ మీరు గమనించే ఉంటారు, కొన్నిసార్లు ఎక్స్టెన్షన్స్ కూడా నోటిఫికేషన్స్ పంపిస్తూ ఉంటాయి. ఓకే, బట్ దీనివల్ల కొన్నిసార్లు పర్వాలేదు, అంటే లైక్ సేఫ్ సైడ్గా ఉండేవి ఉంటాయి. బట్
కొన్నిసార్లు ఏంటంటే స్పూఫ్ డెలిట్స్ చేయడం పాసిబుల్ అవుతుందన్నమాట వీటి వల్ల. అక్కడ కూడా రిస్క్ ఉంది. ఇంకా నెక్స్ట్ కమ్స్ టు హై రిస్క్ పర్మిషన్స్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా వెబ్ రిక్వెస్ట్ బ్లాకింగ్ కానీ చూశారు అంటే మనం విజిట్ చేసే పేజెస్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది అని అర్థం అన్నమాట. అంటే ఇప్పుడు మీరు సేమ్ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కొట్టండి డెవలపర్ టూల్స్లోకి వెళ్ళి, అక్కడ నెట్వర్కింగ్లో చూస్తే మీరు చేసే ప్రతి పని అక్కడ ఇంటర్సెప్ట్ అవుతూ ఉంటుంది. అంటే లైక్ నెట్వర్క్ ట్యాబ్లో మీరు ఏ ఏపీఐ కాల్స్ అయితే వెళ్తున్నాయో అన్నీ కనిపిస్తూ ఉంటాయి అక్కడ. అది మీరు స్పష్టంగా చూడొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు అది చూడొచ్చు కానీ దాన్ని అంటే మాడిఫై అయితే చేయలేరు. ఇది అంటే క్రోమ్ ఒక బ్రౌజర్ అన్నమాట, ప్రాక్సీ కాదు. అంటే ప్రాక్సీ అంటే మీరు ఏదో ఇంటర్నెట్ ప్రాక్సీ అనుకున్నారు, కాదు. నేను ప్రాక్సీ అని ఏం మాట్లాడుతున్నానంటే జాప్ ప్రాక్సీ, అలానే బర్బ్సూట్ ప్రాక్సీ. ఇవేంటంటే ఈ టూల్స్ ఏంటంటే మనం ఏదైనా సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తున్నాం అనుకోండి, ఓకే, ఆ రిక్వెస్ట్ని మనం ఈ ప్రాక్సీ ద్వారా ఇంటర్సెప్ట్ చేసి దాన్ని ట్యాంపర్ చేయాలంటే ట్యాంపర్ చేయవచ్చు. ట్యాంపర్ చేసి మళ్ళీ పంపిస్తాం అన్నమాట సర్వర్కి. ఒకవేళ నిజంగా వెబ్ అప్లికేషన్ వల్నరబుల్ ఉందనుకోండి, ఆ ట్యాంపర్ అయిన ఇది యాక్సెప్ట్ చేసి మీకు ఏదైతే ట్యాంపర్ చేసిన స్క్రిప్ట్ ఉంటుందో ఆ స్క్రిప్ట్తో మీకు రెస్పాన్స్ వస్తుంది. సో ఇలా రకరకాల టూల్స్ ఉన్నాయి ఇవి చూడడానికి. అండ్ నెక్స్ట్ కమ్స్ స్క్రిప్టింగ్. స్క్రిప్టింగ్ అనేది కొన్నిసార్లు కొన్ని చోట్ల అవసరమైన పర్మిషన్. ఎందుకంటే కొన్ని ఎక్స్టెన్షన్స్ డైరెక్ట్గా జేఎస్ ఇంజెక్ట్ చేయాలి అనుకుంటాయి. అలాంటప్పుడు ఈ పర్మిషన్ చాలా అవసరం. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి హోస్ట్ పర్మిషన్స్ అని ఉంటాయి. ఇప్పటిదాకా చెప్పింది ఏంటంటే సైట్ పర్మిషన్స్ అన్నమాట. అంటే మీరు కనుక గూగుల్లో క్రోమ్ ఎక్స్టెన్షన్స్ వైట్ పేపర్ అని ఒక గూగుల్ సెర్చ్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ ఫైల్ వస్తుంది. ఆ పీడిఎఫ్ ఫైల్లో చూస్తే 2 రకాల పర్మిషన్స్ అన్నీ ఉంటాయి, సైట్ పర్మిషన్స్ అండ్ అలానే హోస్ట్ పర్మిషన్స్. ఇప్పుడు హోస్ట్ పర్మిషన్స్లో వచ్చేసరికి all_URLs అనే ఒక బ్రాడర్ పర్మిషన్ అనేది ఒకవేళ డిఫైన్ చేశారు అంటే దానికి మించిన డేంజరస్ పర్మిషన్ లేదు. ఎందుకంటే అది అంతా వెబ్ యాక్సెస్ చేయగలదు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. నేను ఒక సింపుల్ థింగ్ చెప్తాను, ఓకే. హోస్ట్ పర్మిషన్స్లో నుండి ఆల్ URLs తీసుకోండి, అలానే మీడియం రిస్క్లో నుండి కుకీస్ తీసుకోండి, అండ్ హై రిస్క్లో నుండి వెబ్ రిక్వెస్ట్ తీసుకోండి. ఇంకంతే, మీ ఇన్ఫర్మేషన్ న్యూసాల్లో మటుమాయం. అక్కడ ప్రైవసీ అనే కాన్సెప్ట్ అనేది అసలు అక్కడ పనికిరాదన్నమాట. ప్రైవసీ అనేది ఒక బ్లాస్ట్ అన్నమాట అక్కడ. సో
ఇవి చూసుకోవాలి మెయిన్గా ఎక్స్టెన్షన్ మనము ఇన్స్టాల్ చేసేటప్పుడు. ఏది పడితే అది ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేసుకోకూడదు. ఎందుకంటే ఎక్స్టెన్షన్స్ ఆర్ ప్రోన్ టు affect your workstation for malware, adwares, spywares and also ransomwares. Okay, and ఇప్పుడు కంటెంట్ స్క్రిప్ట్స్ గురించి మాట్లాడుకుందాం. కంటెంట్ స్క్రిప్ట్స్ అంటే ఎక్స్టెన్షన్ మన బ్రౌజర్లో పేజ్ మీద రన్ చేసి జేఎస్ఎస్ ఆర్ సిఎస్ఎస్ ఫైల్స్ లాని పేజ్ కంటెంట్ని రీడ్ చేస్తుంది. డామ్ మ్యానిపులేట్ చేసే క్యాపబిలిటీ ఉంది. అండ్ ఆల్సో దీనికి కోడ్ ట్రాక్ చేసే క్యాపబిలిటీ కూడా ఉంది. ఎగ్జాంపుల్, ఒక నోట్ టేకింగ్ ఎక్స్టెన్షన్ అని చెప్పి ఎవ్రీ పేజ్లో కంటెంట్ రీడ్ చేసి బ్యాక్ ఎండ్కి పంపించుదాం. మేజర్ డేటా అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే మేజర్ డేటా లీక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొకటి సెట్టింగ్స్లో మేనిఫెస్ట్ .json ఫైల్లో సెట్టింగ్స్లో సైట్ యాక్సెస్ని ఆన్ క్లిక్కి సెట్ చేయండి, అప్పుడు మీరే కంట్రోల్ చేస్తారు. ఓకే, అండ్ ఇందాక చెప్పినట్టు ఈ బ్రౌజర్స్ అన్నీ సెక్యూర్గా ఉండాలి అంటే ఏం కావాలి? ఓకే, దీనికన్నా ముందు మనం కొంచెం ఎక్స్ట్రాగా హై రిస్కీ పర్మిషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సపోజ్ వెబ్ నావిగేషన్. ఇదేంటంటే బ్రౌజర్లో మూమెంట్ ట్రాక్ చేస్తుంది. మనం ఏ యూఆర్ఎల్స్ విజిట్ చేస్తున్నాం, కొన్నిసార్లు ఇది సపోజ్ వల్నరబుల్ ఉందనుకోండి, అది రీడైరెక్ట్ చేస్తుంది. ఓకే, ఇది ఒక కైండ్ ఆఫ్ స్నీకీ పర్మిషన్ అన్నమాట. అంటే చాలా వరకు డేటా ఎక్స్ఫిల్ట్రేషన్ అవ్వడానికి గల కారణం ఈ వెబ్ నావిగేషన్ అన్నమాట. ఓకే, అండ్ ఇంకా చెప్పాలి అంటే క్లిప్ బోర్డ్ రీడ్, క్లిప్ బోర్డ్ రైట్. ఇప్పుడు మీరు మొబైల్లో సపోజ్ మీకు ఐడియా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు కొన్ని కీబోర్డ్స్ బై డిఫాల్ట్ మనం కాపీ చేసినవి అంటే క్లిప్ బోర్డ్ క్యాషేలో స్టోర్ చేసుకుంటాయి అన్నమాట. ఆ పర్టికులర్ కంటెంట్ని డైరెక్ట్గా రీప్లేస్ చేయడానికి. సేమ్ అలానే నోటిఫికేషన్స్లో కూడా అలాంటిది ఉందన్నమాట. క్లిప్ బోర్డ్ రీడ్ అండ్ క్లిప్ బోర్డ్ రైట్. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని కాపీ పేస్ట్ ట్రాక్ చేయొచ్చు. ఈ ఎక్స్టెన్షన్ కనుక ఈ పర్మిషన్ కనుక ఎక్స్టెన్షన్లో ఉంటే. అండ్ ఇంకోటి వచ్చేసరికి హిస్టరీ. ఈ పర్మిషన్ వల్ల ఆ ఎక్స్టెన్షన్ మీ ఫుల్ బ్రౌజర్ హిస్టరీ యాక్సెస్ని చేయగలదు. అంటే మీరు ఏ వెబ్సైట్స్ ఓపెన్ చేశారు, ఏం చేశారు అనేది అది స్పష్టంగా రీడ్ చేయగలదు. అండ్ ఇంకోటి వచ్చేసరికి నేటివ్ మెసేజింగ్. ఈ నేటివ్ మెసేజింగ్ జనరల్గా చూస్తూనే ఉంటాము. లైక్ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ సింగిల్ సైన్ ఆన్ ఉందనుకోండి, నేటివ్ మెసేజింగ్ వాడుతుంది. ఓకే, అండ్ ఆక్టా ఉన్నా కూడా నేటివ్ మెసేజింగ్ వాడుతుంది.
ఏంటంటే నేటివ్ ఓఎస్ యాప్స్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు మీ ఆపరేటింగ్ సిస్టంలో ఏవైతే యాప్స్ ఉంటాయో వాటితో డైరెక్ట్గా ఇవి కమ్యూనికేట్ అవ్వగలవు. అంటే అన్నిసార్లు ఇది వల్నరబుల్ అని నేను చెప్పలేను, కానీ దీనికి కూడా మనం సెక్యూర్ వేలో తీసుకెళ్ళచ్చు అన్నమాట. ప్రతిదానికి ఒక సెక్యూర్ వే ఉంది. ఏది పడితే అది మీ ఇష్టం వచ్చినట్టు పర్మిషన్స్ ఇచ్చేయడం కాదు. దీనికి కూడా క్రోమ్ వాళ్ళు డెవలపర్ గైడ్ రిలీజ్ చేశారు క్రోమ్ ఎక్స్టెన్షన్స్ని ఎలా బిల్డ్ చేయాలి అని. మీరు ఎప్పుడన్నా బిల్డ్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఒకసారి ఇవి రిఫర్ చేయండి. అసలు అసలు ఏ పర్మిషన్ ఏం చేస్తుంది, దీనికి కాంపెన్సేటింగ్ కంట్రోల్ ఏంటి. ఓకే ఎక్స్టెన్షన్లో టూ మెనీ ఆఫ్ హై పర్మిషన్స్ ఉన్నాయంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇంకంతే, మీ కానీ అంతా వేరే వాళ్ళ చేతిలో ఉన్నట్టే. ఓకే, సో ఫ్రెండ్స్, ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ కంటెంట్ సెక్యూరిటీ పాలసీ గురించి చెప్పాలనుకున్నాను కదా. సో ఈ ఎక్స్టెన్షన్స్ అన్నీ సేఫ్గా ఉండాలి అంటే ఈవెన్ దో హై రిస్క్ పర్మిషన్స్ ఉన్నా, all_URLs ఉన్నా, ఓకే, మనకి ఇక్కడ మనం చూసేది ఏంటంటే కంటెంట్ సెక్యూరిటీ పాలసీ అనేది ఒకటి డిఫైన్ చేయాలి. అది మేనిఫెస్ట్ వర్షన్ 3లో తీసుకుని వచ్చారు. ఓకే, సో సెక్యూరిటీ గేట్ లాగా పనిచేస్తుంది. ఇది ఏం చెప్తుందంటే స్క్రిప్ట్స్ ఎక్కడి నుండి రన్ అవ్వాలి, ఇమేజెస్, ఫాంట్స్, లైక్ CSS, JS ఫైల్స్ ఎక్సెట్రా సోర్స్ ఏంటి అనేది చెప్తుంది. ఇన్లైన్ స్క్రిప్ట్స్ బ్లాక్ చేయాలా, ఎలా చేయాలా అనేది కూడా ఈ కంటెంట్ సెక్యూరిటీ పాలసీ చెప్తుంది అనమాట. బేసికల్గా ఇదొక వాచ్మెన్ డ్యూటీ చేస్తుంది అనమాట. ప్రాపర్ CSP లేకపోతే ఎక్స్టెన్షన్ XSS క్రాస్ సైట్ స్క్రిప్టింగ్కి వల్నరబుల్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఇందాక మేనిఫెస్ట్ వర్షన్ 3 చెప్పాను కదా. మేనిఫెస్ట్ వర్షన్ 3లో CSP అనేది మ్యాండేటరీ చేశారనమాట. సో బై డిఫాల్ట్గా మీకు కొంచెం సెక్యూరిటీ అనేది ఉంటుంది. బట్ స్టిల్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే 100% సెక్యూరిటీ అనేది ఎక్కడా ఉండదు. కాబట్టి ఈవెన్ CSPలో కూడా చాలా యాట్రిబ్యూట్స్ ఉంటాయి. CSP అనేది ఒక డైరెక్టివ్ బ్రౌజర్కి. ఆ యాట్రిబ్యూట్స్ చాలా ఉంటాయి. ఆ యాట్రిబ్యూట్స్ ప్రకారం బ్రౌజర్ పనిచేస్తుంది. డైరెక్టివ్స్లో కూడా మిస్కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. అది మీకు ప్రత్యేకంగా తెలుసుకోవాలి అంటే కనుక నేను దాని గురించి ఒక సపరేట్ టాపిక్ చెప్పాలి. కానీ ప్రస్తుతానికి మీరు జస్ట్ మొజిల్లా ఫైర్ఫాక్స్లో జస్ట్ గూగుల్ చేయండి, మొజిల్లా ఫైర్ఫాక్స్ కంటెంట్ సెక్యూరిటీ పాలసీ అని. అక్కడ మీకు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీరు కొంచెం శ్రద్ధ పెట్టి కొంచెం చదవగలిగితే మీకు అర్థమవుతుంది. అండ్ ఇంత చెప్పాను. అసలు ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ ఎలా అంటే చెక్ చేయాలి అనేది మీ డౌట్, రైట్? ఓకే, దీనికి కొన్ని
దీనికి కొన్ని టూల్స్ ఉన్నాయి. ఓకే, ఈ టూల్స్ ఏంటంటే కైండ్ ఆఫ్ రివర్స్ ఇంజనీరింగ్ ద ఎక్స్టెన్షన్ అనమాట. సిఆర్ఎక్స్ ఎక్స్కవేటర్ అనే ఒకటి ఉంటుంది బై డ్యూయో సెక్యూరిటీ వాళ్ళది. అన్ఫార్చునేట్లీ అది సరిగా పనిచేయదు, కాబట్టి లైట్ తీసుకోండి దాని గురించి. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసరికి ఎక్స్టెన్షన్ పోలీస్ అనేది, ఇది కూడా ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్. సో ఐ డోంట్ రికమెండ్ దిస్ ఎక్స్టెన్షన్స్. ఓకే, మీరు క్రోమ్ డెవలపర్ టూల్స్లోకి వెళ్తే క్రోమ్ /ఎక్స్టెన్షన్స్కి వెళ్ళండి. అక్కడ డెవలపర్ మోడ్ ఆన్ చేయండి. రిక్వైర్డ్ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి ఇన్స్పెక్ట్ వ్యూస్ క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్, కంటెంట్ స్క్రిప్ట్ కన్సోల్ ఓపెన్ అవుతుంది. నెట్వర్క్ ట్యాబ్లో వచ్చే ఏపీఐ కాల్స్, ఎండ్ పాయింట్స్, కుకీ యూసేజ్ అన్నీ చెక్ చేయొచ్చు. ఇంకొక ప్రో టిప్ వచ్చి సోర్స్ కోడ్ డౌన్లోడ్ చేయాలంటే సిఆర్ఎస్ ఎక్స్ట్రాక్టర్ టూల్స్ యూజ్ చేయొచ్చు. అంటే లైక్ సిఆర్ఎక్స్ వ్యూవర్ అనేది CRXViewer.nl అనేది ఒక టూల్ ఉంటుంది. దాంట్లో మీరు ఏంటంటే జస్ట్ ఐడెంటిఫైయర్ ఇచ్చినా సరే, లేకపోతే ఫుల్ క్రోమ్ వెబ్ స్టోర్ యూఆర్ఎల్ కానీ ఆర్ఎల్స్ ఎడ్జ్ యాడ్ ఆన్ యూఆర్ఎల్ కానీ ఇస్తే మీకు అది డౌన్లోడ్ చేస్తుంది జిప్ ఫైల్ కింద. యాక్చువల్లీ ఈ ఎక్స్టెన్షన్స్ వాటి ఫైల్ ఫార్మాట్ ఏంటి అంటే .crx. ఈవెన్ ఫర్ ఎడ్జ్ ఆల్సో. ఎడ్జ్ బేసికల్గా ఎడ్జ్ వేరే బ్రౌజరు, క్రోమ్ వేరే బ్రౌజరు. సో ఈ .crx సేమా అనేది మీ క్వశ్చన్ రావచ్చు. యాక్చువల్లీ ఏంటంటే ఎడ్జ్ పర్మిషన్స్ డెవలప్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ క్రోమ్ ఎలా ఎక్స్టెన్షన్స్ డెవలప్ చేస్తుందో అదే విధంగా డెవలప్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మేనిఫెస్ట్ స్కానర్ అనేది ఉంది. మేనిఫెస్ట్ స్కానర్ అనేది లింటర్ అనేది ఒక స్కానర్ ఉంది. ఓకే, గిట్హబ్లో చాలా లింటర్స్ ఉంటాయి. ఇవేంటంటే స్టాటిక్ అనాలిసిస్ చేస్తాయి. ఓకే, వెబ్ఎక్స్ట్ బై మొజిల్లా, ఫైర్ఫాక్స్ ఎక్స్టెన్షన్ టెస్ట్ చేయడానికి, క్రోమ్ ఎక్స్టెన్షన్ లింటర్, manifest.json ప్లస్ పర్మిషన్ వార్నింగ్ ఇచ్చేస్తుంది. ఓకే, అండ్ ఇవి కాకుండా థర్డ్ పార్టీ మీకు వేరే టూల్స్ కావాలి అంటే CRX.tech అనేది ఒక ఉంటుంది. మీరు గూగుల్ చేయొచ్చు. CRXAMINE.tech. ఓకే, అక్కడ ఏంటంటే జస్ట్ క్రోమ్ అది ఓన్లీ క్రోమ్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది ప్రజెంట్. అక్కడ క్రోమ్కి 32 ఐడెంటిఫైయర్ ఉంటుందన్నమాట ప్రతి ఎక్స్టెన్షన్కి. ఆ ఐడెంటిఫైయర్ ఇవ్వగానే మీకు మొత్తం manifest.json దగ్గర నుండి అది ఏ HTML వాడుతుంది, ఏ CSS వాడుతుంది, ఏ JS ఫైల్ వాడుతుంది అంతా ఇచ్చేస్తుంది అక్కడ. అండ్ అలానే ఈ మధ్య నేను నా పర్సనల్గా ట్రై చేసిన ఒక ఇది అయితే సెక్యూర్ఎన్ఎక్స్. వాళ్ళు ఒక కొత్తగా గిట్హబ్ రెపోలో పెట్టారు. వాళ్ళకి బ్యాక్ ఎండ్ ఏపీఐ ఉంది. అంటే లైక్ అది I believe open.secureannex.api/version v0 కాల్ చేస్తుంది. ఇన్ కేజ్ మీరు కనుక సెక్యూర్ఎన్ఎక్స్ MCP అనే టూల్ డౌన్లోడ్ చేసుకుని
ఎంసీపీని కూడా మీ దానిలో డౌన్లోడ్ చేసుకున్నారు అంటే కనుక అది మల్టిపుల్ సోర్సెస్ మీకు తెలిసే ఉండొచ్చు. ఎంసీపీ అనేది మల్టీ మల్టీ కనెక్టెడ్ ప్రోటోకాల్. సో దీని మల్టీ సారీ మల్టీ కనెక్టెడ్ ప్రోటోకాల్ అనుకుంటా. సారీ గైజ్, యాక్చువల్లీ నాకు నిద్ర వస్తుంది. మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్, మల్టీ కనెక్ట్ ప్రోటోకాల్ కాదు, మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. ఇదేంటంటే బేసిక్గా ఏఐలో చాలా చాలా మోడల్స్ ఉన్నాయి, మీకు తెలిసిందే. ఆంథ్రోపిక్, ఓపెన్ ఏపీఐ, మిస్ట్రల్, క్లాడ్, డీప్సీక్, ఇలా రకరకాలు ఉన్నాయి. సో ఈ ఎంసీపీ అనేది యూజ్ చేయడం వల్ల ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఏ మోడల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఒక యూఎస్బి హబ్కి మీరు ఎన్నైనా యూఎస్బి కేబుల్స్ తగిల్చినట్టు సేమ్ అలానే అనుకోండి. అంటే మీ కీబోర్డ్, ఒక యూఎస్బి హబ్ ఉందంటే ఒక కీబోర్డ్ని తగిలించుకోవచ్చు, ఒక మౌస్ని తగిలించుకోవచ్చు, అలానే ఒక కెమెరాని తగిలించుకోవచ్చు. లైక్ అలానే మోడల్ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది ల్యాప్టాప్కి. సో మధ్యలో కొంచెం ఖాళీ వచ్చి ఉండొచ్చు. And I really apologize that model context protocol ni multi context connection protocol అని చెప్పడం. ఎందుకంటే నేను కొంచెం చాలా టయర్డ్ ఉన్నాను పొద్దున్నండి. అండ్ ఈ పాడ్కాస్ట్ని తెలుగులో తీసుకురావడానికి నా ప్రయత్నం అంతా ఇంత కాదు. ఎందుకంటే నాకు కొంచెం మాట్లాడడం అంటే భయం. అండ్ అలానే ఇప్పుడు ప్రతిదీ తెలుగులో చెప్పాలి అన్నా కూడా కొంచెం నాకు కష్టంగా ఉంది. అంటే నేనేమి అమెరికా నుండి పుట్టానని మీరేం అనుకోకండి. నేనైతే ఆంధ్రప్రదేశ్లో పుట్టాను, ప్రజెంట్ తెలంగాణలో సెటిల్ అయ్యాము. కాకపోతే కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని ఉండడం వల్ల, ఇన్ఫీరియారిటీ అని కాదు, బట్ నాట్ స్ట్రాంగ్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. ఇట్స్ నాట్ మై మదర్ టంగ్. సో ఐ కాంట్, ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ అనమాట. నాకు అంత ఇంగ్లీష్ సరిగా రాదు అని. ఓకే, అయినా దాని గురించి అనవసరం ఇప్పుడు. ఇంగ్లీష్ సరిగా వచ్చా రాదా అనేది. ఇప్పుడు మీరు కనుక బ్రౌజర్ ఎక్స్టెన్షన్ సెక్యూరిటీ చెక్లిస్ట్ కావాలి అనుకుంటే ఏం చూడాలి? ఓకే, మాకు మీరు చెప్పింది ఓకే, ఇలా చూడాలి, ఇలా చేయాలి అని చెప్పారు. ఓకే ఫైన్, కానీ అసలు ఏం చూడాలి? అండ్ వన్ మోర్ థింగ్, బ్రౌజర్ ఎక్స్టెన్షన్ అనాలిసిస్ అనేది ఒక టూల్ ఉందండి. ఆ టూల్ ఏం చేస్తుందంటే లినక్స్లో మీరు, అది ఓపెన్ సోర్స్ టూలే, లినక్స్లో మీరు వెళ్ళి దాన్ని క్లోన్ చేసుకుని దాన్ని రన్ చేశారు అంటే మీరు అక్కడ క్రోమ్లో అయితే ఐడెంటిఫైయర్ ఇవ్వాలి. అదే మైక్రోసాఫ్ట్ అయితే కనుక మీరు సిఆర్ఎక్స్ వ్యూవర్ చెప్పాను కదా, సిఆర్ఎక్స్ వ్యూవర్లోకి వెళ్ళి అక్కడ వన్స్ అన్నీ ఓపెన్ అయిన తర్వాత .crx డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. .crxని డౌన్లోడ్ చేయకుండా .zip ఫైల్ కూడా ఉంటుంది. .zip ఫైల్ని డౌన్లోడ్ చేయండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆర్గనైజేషన్లో సపోజ్ ఈడిఆర్ కనుక ఉంటే కనుక .crx ఫైల్ని ఏవో లైక్ ఫ్లాగ్డ్ ఫైల్స్ కింద డిటెక్ట్ చేస్తాయన్నమాట. కాబట్టి జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడం బెస్ట్.
వన్స్ మీరు అందులో ఇచ్చారు అంటే కనుక, ఒకవేళ నేను క్రోమ్ గురించి చెప్తున్నాను. క్రోమ్ ఐడెంటిఫైయర్ ఇచ్చారు అంటే కనుక క్రోమ్ అది మేనిఫెస్ట్ .json అనలైజ్ చేస్తుంది. అలానే ఇందాక చెప్పాను కదా, హోస్ట్ పర్మిషన్స్ all_URLs అది ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. దాని మీదట మీకు స్కోర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అది. అండ్ సెక్యూర్ అనెక్స్ వచ్చేసరికి కొత్త ప్లాట్ఫామ్ అనమాట. ఈ కొత్త ప్లాట్ఫామ్లో వాళ్ళు ఏపీఐతో అండ్ ఎంసీపీతో వచ్చారు. మీరు కావాలి అనుకుంటే కనుక ఆ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, సబ్లైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఓకే, అందులో నేను పెట్టాను. అంటే ఎలా యాక్చువల్లీ వాళ్ళు ఆడిట్ వరకు ఇచ్చారు, బట్ నేను ఫుల్ ఆడిట్ అండ్ అలానే కొంచెం కస్టమైజ్ చేశాను వాళ్ళ దాని మీద. నేను ఫాస్ట్ ఏపీఐ యూజ్ చేసి తర్వాత HTML టు PDF కన్వర్ట్ చేసే ఒక టూల్ని తీసుకుని, అంటే ఒక టూల్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని, ఎందుకంటే త్రూ కమాండ్ లైన్ చేస్తుంటే నాకు ఎర్రర్స్ వస్తున్నాయి అన్నమాట. కాబట్టి నేను డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి పర్టికులర్ డిపెండెన్సీస్ కావాలి అని ఉన్నాయి, అంటే దానికి రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో అది డౌన్లోడ్ కరెక్ట్గా డౌన్లోడ్ చేస్తే కనుక అది వర్క్ అవుతుంది. మీరు సెక్యూర్ ఎనెక్స్ ఏపీఐకిని ఎన్వైరన్మెంట్ ఫైల్లో పెట్టుకొని, ఇంకా నేను చెప్పాను కదా యూఐలో అండ్ PDF జనరేట్ చేస్తుంది అని. సో నేను PDF జనరేట్ చేసుకునేదాన్ని. అండ్ ఆల్సో వ్యూవర్, మీరు నాకు డౌన్లోడ్ వద్దు, నేను జస్ట్ ఎక్స్టెన్షన్స్ని ఎక్స్టెన్షన్ పర్మిషన్స్ వాటి గురించి వ్యూ చేయాలంటే కూడా అందులో చూడవచ్చు. ఓకే, అండ్ సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను కవర్ చేశాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బట్ మెయిన్లీ మనం ఎక్కడ మోసపోతాము అంటే ఎక్స్టెన్షన్స్లో, అంటే ఒక డేటా బ్రీచ్ అవ్వడానికి గల కారణం ఎక్స్టెన్షన్సే అవ్వచ్చు. దానికి రిలేటెడ్ అవేర్నెస్ లేకపోవడం. ఓకే, డెవలపర్ ఇష్టం వచ్చినట్టు పర్మిషన్స్ ఇచ్చేసి దానికి సేఫ్ గార్డ్గా కంటెంట్ స్క్రిప్ట్ పాలసీ రాయకపోవడం, కరెక్ట్ స్ట్రిక్ట్ డెరివేటివ్స్తో, అండ్ ఫ్రీగా వచ్చాయి అని యాడ్ ఫ్రీ చెప్తున్నా, దానివల్ల మనీ వస్తాయి అనే కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి చూడండి. దాని వెనకాల ఎన్నో జావా స్క్రిప్ట్ రన్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు అలాంటివి మాత్రం నొక్కొద్దు, అది చాలా సస్పిషియస్. ఎక్స్టెన్షన్స్ సైజ్ చాలా ఎక్కువ ఉంటే కోడ్ ఇన్స్పెక్షన్ చేయాలి. అంటే ఇప్పటిదాకా నేను చెప్పింది ఏంటంటే మేనిఫెస్ట్ file.json గురించి మాత్రమే. కానీ జేఎస్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఆ జేఎస్ ఫైల్స్ని కూడా మీరు కంపల్సరీ SVAతో యూజ్ చేసి, 45 కానీ నాకు తెలిసింది 45 అండ్ సోనార్ క్యూబ్, వీటితో కొన్ని రూల్స్ రాసుకొని మీరు చెక్ చేసుకుంటే కనుక దానికి తగ్గ వల్నరబిలిటీస్ అనేది ఇస్తుంది.
అండ్ అండ్ వన్స్ మోర్ వన్ ప్రో టిప్ బ్రదర్ అండ్ సిస్టర్, సెక్యూరిటీ అంటే ఓన్లీ యాంటీవైరస్ కాదు బ్రదర్. యాంటీవైరస్ ఈడిఆర్ ఎక్స్డిఆర్ లేకపోతే సిమ్ లేకపోతే అది కాదు, బ్రౌజర్లో కూడా సెక్యూరిటీ మైండెడ్ ఉండాలి. ఇది చాలామందికి అవేర్నెస్ లేదు, ఇంకా రాలేదు. అందరు ఏమనుకుంటున్నారంటే ఒక ఆర్గనైజేషన్లో Zscaler అనే ఒక ప్రాక్సీ కనుక ఉండుంటే బై డిఫాల్ట్ కొన్ని బ్లాక్ చేస్తారు పర్మిషన్స్, ఎక్స్టెన్షన్స్ని. వాళ్ళు ఎక్సెప్షన్స్ రైజ్ చేస్తారనమాట. ఆ ఎక్సెప్షన్స్ రైజ్ చేయడం ఈజీయే బ్రదర్, కానీ ఒక ఆడిటర్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే ఒక కాల్ తీసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఆ ఎక్స్టెన్షన్ కరెక్ట్గా ఉందా లేదా, సేఫా కాదా, ఒకవేళ ఇలాంటి పరిస్థితి వస్తే ఏం ఎదుర్కోవాలి, ఇలాంటివన్నీ రీసెర్చర్స్ చూసుకోవాలి. ఓకే. అండ్ ఇదైతే ప్రస్తుతానికి ఏమంటారు, బ్రీఫ్ చెక్ లిస్ట్ అంటాను నేనైతే. ఓకే. ఇన్స్టాల్ చేసే ముందు ఈ సబ్లైమ్ టెక్కి తెలుగు చెక్ లిస్ట్ ఏం చెప్పిందో ఒకసారి గుర్తు తెచ్చుకొని చూసుకోండి. ఓకే. అండ్ సెక్యూరిటీలో దేన్ని నమ్మకూడదండి. ఓకే. సెక్యూరిటీ బై అబ్స్క్యూరిటీ అని ఊరికే అనరు. ఓకే. సో ఇక్కడితో నా పాడ్కాస్ట్ ముగించడం జరుగుతుంది. మీకు నేను ఇప్పటిదాకా ఎల్ఎల్ఎమ్స్ యూజ్ చేశాను. బికాస్ ఆఫ్ ఐఎమ్ నాట్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, అందుకని నేను ఎల్ఎల్ఎమ్స్ యూజ్ చేశాను. బట్ ఐఎమ్ గెటింగ్ ఫీడ్బ్యాక్ లైక్ వై డోంట్ యూ యూజ్ యువర్ వాయిస్ అని. బట్ అందుకని నా మాతృభాషలో నా ఫస్ట్ పాడ్కాస్ట్ చేయాలనుకున్నాను. అది నేను ఈ మధ్య రీసెంట్గా రీసెర్చ్ చేస్తున్న టాపిక్ మీద. సో అది ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ లైన్ మందైతే కిక్కే వేరుంటుంది కాబట్టి ఆ లాస్ట్ లైన్ కూడా చెప్తాను బ్రదర్, కొంచెం సినిమాటిక్గా ఉంటుంది. టెక్ అనే బ్యాటిల్ ఫీల్డ్లో మీరు వినేది గొప్పది. ఇది సబ్లైమ్ టెక్కి తెలుగు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో టెక్ ట్విస్ట్తో కలుద్దాం. అప్పటి వరకు లాజిక్తో కోడ్ చేయండి, ప్యాషన్తో పనిచేయండి, టెక్కి తెలుగులో సెలబ్రేట్ చేయండి. టెక్ని తెలుగులో సెలబ్రేట్ చేయండి. సారీ ఫ్రెండ్స్, కొన్ని తడబడుతున్నాయి మాటలు, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ సో లేట్, నిద్ర వస్తుంది. కానీ నెక్స్ట్ పాడ్కాస్ట్ మార్నింగ్ చేస్తాను. ఇది నైట్ ఆల్మోస్ట్ 1 o'clock అవుతుంది, అందుకని కొంచెం మాటలు తడబడుతున్నాయి. అది బ్రదర్ అండ్ సిస్టర్స్, నా పాడ్కాస్ట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చకపోయినా అంటే నేను ఎవరిని ఫోర్స్ చేయను, లైక్ చేయమని కూడా అడగను. నా ముఖ్య ఉద్దేశం నేర్చుకునే వాళ్ళలో ఒకళ్ళున్నా చాలు. ఎక్స్టెన్షన్స్ వల్ల ఎంత దారుణాలు జరుగుతాయి అని తెలుసుకుంటే చాలు. అంతకు మించిన నా పెద్ద ఏం అవసరం లేదు.
అది అంతే. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ గైస్ అండ్ బేరింగ్ విత్ మీ అండ్ ఐ అపాలజైజ్ ఇఫ్ ఐ డిడ్ సమ్ మిస్టేక్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఐ మీన్ నాకు కొంచెం తెలుగు కూడా సరిగా పలకడం రాకపోవడం, అంటే పలకడం రాకపోవడం అని కాదు కానీ తెలుగు మనము తక్కువ వాడుకలో చదువుతాం, అందుకని కొంచెం పలకడం ఇబ్బంది అయింది. అంతకు మించి నేను తెలుగు మంచినే, తెలుగు బాగా మాట్లాడగలను. ఫ్యూచర్లో ఇలాంటివి రిపీట్ కాకుండా నేను ఇంప్రూవైజ్ చేసుకుంటాను. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుకి అయితే టాటా, బాయ్ బాయ్.